ఢిల్లీ టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టీం ఫైట్ బ్యాక్ చేస్తుంది. డే 3లో మన టీమిండియా వాళ్ళని ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అౌట్ చేసినప్పటికీ రెండు ఇన్నింగ్స్లో మాత్రం చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ వాళ్ళ టీమ్ స్కోర్ చూసుకుంటే 173 రన్స్ కొట్టి 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అండ్ ప్రజెంట్ మన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టిన స్కోర్ కంటే 97 పరుగులు వెనకబడి ఉన్నారు. సో నిజంగా వెస్టిండీస్ టీం డే 3లో ఈ రేంజ్ ఫైట్ బ్యాక్ ఇస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు ఫాలో అని ఆడిస్తారు, రెండోసారి కూడా ఆల్అౌట్ చేస్తారేమో అనుకున్నాం. కానీ వాళ్ళు మాత్రం చివరి సెషన్లో ఒక వికెట్ కూడా కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. పర్టికులర్గా జాన్ క్యాంబుల్ మరియు షేవప్ మధ్య చాలా పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఎండ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఒకవేళ వెస్టిండీస్ టీం కనుక డే 4లో కూడా మంచిగా బ్యాటింగ్ చేసి మన టీమిండియాకి ఒక 200 లేదా 250 టార్గెట్ ఇస్తే మన వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ పిచ్చెస్ మీద డే 4 అండ్ డే 5లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. సో మేబీ మన టీమిండియా వెస్టిండీస్ దగ్గర నుంచి ఇలాంటి ఫైట్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మన ఒపోనెంట్ టీం వెస్టిండీస్ కాకుండా ఏదైనా పెద్ద టీం అయి ఉంటే మన వాళ్ళు ఫాలో అని కూడా ఇచ్చి ఉండేవారు కాదు. ఎందుకంటే వెస్టిండీస్ టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అౌట్ అయిపోయిన తర్వాత మన వాళ్ళ లీడ్ చూసుకుంటే మరీ అంత ఎక్కువగా లేదు, 270 రన్స్ లీడ్ మాత్రం ఉంది. దీంతో ఖచ్చితంగా పెద్ద టీమ్స్ మీద అయితే మన వాళ్ళు ఫాలో అని ఇచ్చేంత సాహసం చేయకపోతారు. మెయిలీ మన టీం 300 కంటే తక్కువ లీడ్ ఉన్నప్పుడు ఫాలో అని ఇచ్చి చాలా కాలం అయిపోయింది. 10 ఏళ్ల క్రితం 2015వ సంవత్సరంలో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో బంగ్లాదేశ్కి అగెనిస్ట్గా చూసాం ఒక మ్యాచ్లో. అండ్ తర్వాత చూసుకుంటే గత 10 ఏళ్లలో మన టీమిండియా 300 కంటే తక్కువ లీడ్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఫాలో అని ఇవ్వలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం రిస్క్ చేసి ఇచ్చారు. సో టు బీ ఫ్రాంక్ ఇప్పటివరకు చూసుకుంటే ఈ డిసిషన్ కొంతవరకు బ్యాక్ ఫైర్ అయినట్టే కనిపిస్తుంది. పర్టికులర్గా మన వాళ్ళ బౌలింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త తేలిగ్గా కనిపించింది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వేసినంత సీరియస్నెస్ కనిపించలేదు. సో ఈ డే 3 స్టార్టింగ్లో చూసుకుంటే మన టీమిండియా బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ దగ్గర నుండి ఒక 5 వికెట్ ఆల్ చూసాం, అద్భుతమైన స్పెల్ వేశాడు. పర్టికులర్గా తన లెగ్ స్పిన్ మరియు గూగుల్ వేరియేషన్తో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఈ క్రమంలోనే వెస్టిండీస్ టీం చాలా క్విక్ టైంలో వికెట్స్ కోల్పోయింది. వాళ్ళ ఓవర్నెట్ స్కోర్కి మరో 16 పరుగులు యాడ్ చేసిన తర్వాత షేవప్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అండ్ దెన్ డెవిన్ మరియు జస్టిన్ గ్రీవ్స్ చూసుకుని ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. వీళ్ళిద్దరు కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయారు. అలాగే తర్వాత చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్కి వచ్చి వెంటనే వెరికన్ వికెట్ తీశాడు. దీంతో వెస్టిండీస్ టీం క్విక్ టైంలో 4 వికెట్లు కోల్పోయినట్టయింది. వాళ్ళు ఈ డే 3ని 140/4గా స్టార్ట్ చేశారు. కానీ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే 175 for 8 అంటే 35 రన్స్ డిఫరెన్స్లో మరో 4 వికెట్స్ కోల్పోయారు. ఇక్కడ వరకు చూసుకుంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా డామినేషన్ చాలా పీక్లో కనిపించింది. మన వాళ్ళు ఈజీగా వెస్టిండీస్ టీంను 200లో ఆల్అౌట్ చేస్తారనుకున్నాం. అండ్ దెన్ ఫాలో ఆడించేసి ఈరోజు ఆల్అౌట్ చేస్తారేమో అనుకున్నాం రెండోసారి కూడా. కానీ సర్ప్రైజింగ్లీ వెస్టిండీస్ టైలెండర్స్ అద్భుతమైన ఫైట్ బ్యాక్ చూపించారు. అట్ ది సేమ్ టైం మరోసారి మన టీమిండియా బౌలర్స్ క్విక్గా టైలెండర్స్ని అవుట్ చేయలేకపోయారు. వెస్టిండీస్ టీం యొక్క చివరి 2 వికెట్లు తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 9th and 10th వికెట్కి కలిపి చూసుకుంటే వెస్టిండీస్ టీంకు 73 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో వెస్టిండీస్ టైలెండర్స్లో ముందు క్యారీ ఫెయిర్ మరియు ఆండర్సన్ ఫిలిప్ వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. పియర్ 23 రన్స్ కొడితే ఆండర్సన్ ఫిలిప్ 24 రన్స్ కొట్టాడు. మెయిన్లీ అతను తన ఇన్నింగ్స్లో ఏకంగా 93 బాల్స్ ఫేస్ చేశాడు. అండ్ ఇది ఓవరాల్ వెస్టిండీస్ ఇన్నింగ్స్లో అందరికంటే ఎక్కువ. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాట్స్మెన్లో చూసుకుంటే నెంబర్ 10లో వచ్చిన బ్యాట్స్మెన్ అందరికంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎంత మంచి ఫైట్ బ్యాక్ చేశారనేది. అలాగే చివరిలో జేడెన్ సీల్స్ కూడా ఫిలిప్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. మెయిన్లీ 3 బౌండరీస్ కొట్టడం చూసాం. సో విధంగా వెస్టిండీస్ టైలెండర్స్ అయితే చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. దీనివల్ల 200లో ఆల్అౌట్ అయిపోవాల్సిన టీం 248 రన్స్ కొట్టగలిగింది. సో డెఫినెట్లీ మన టీమిండియా బౌలర్స్ అయితే చివరి 2 వికెట్లు తీసుకునే విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. పర్టికులర్గా ఆండర్సన్ ఫిలిప్ని 93 బాల్స్ ఆడేలా చేయడం మనకి బాగా బ్యాక్ ఫైర్ అయింది. మన బౌలర్స్లో ఫ్రస్ట్రేషన్ కనిపించింది. అట్ ది సేమ్ టైం కొంత అలసిపోవాల్సి వచ్చింది. అంటే లంచ్ బ్రేక్ ముందు వెస్టిండీస్ టీంని ఆల్అౌట్ చేసి ఉంటే మన వాళ్ళు ఫ్రెష్గా 2 సెషన్లు స్టార్ట్ చేసి ఉండేవారు. బట్ ఆ తర్వాత కూడా వాళ్ళు చాలాసేపు ఆడడంతో మన వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. బట్ ఎనివే కుల్దీప్ యాదవ్ అయితే డే 3లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన కెరియర్లో 5వ 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు, అది కూడా 15వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ. సో ఇప్పటివరకు లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్స్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ టాప్లోకి వెళ్ళిపోయాడు. అంటే అతి తక్కువ మ్యాచ్లో 5 వికెట్ ఆల్స్ తీసుకున్న బౌలర్గా టాప్లోకి వెళ్ళిపోయాడు. అలాగే అతనితో పాటు డే 3లో బుమ్రా మరియు సిరాజ్ కూడా తొలి వికెట్ దక్కింది. కానీ సర్ప్రైజింగ్లో ఆఫ్ స్పిన్నర్స్ అయిన జడేజాకి కానీ లేకపోతే సుందర్కి కానీ వీళ్ళిద్దరికీ వికెట్ దక్కలేదు. సో మన టీమిండియా బౌలర్స్కి అయితే వెస్టిండీస్ టైలెండర్స్ కొంతవరకు పరీక్ష పెట్టారు. బట్ స్టిల్ మన వాళ్ళైతే 270 రన్స్ లీడ్ సంపాదించగలిగారు అండ్ ఫాలోని కూడా ఆడించారు. కానీ మన వాళ్ళ ఈ విషయంలో కాస్త రీథింక్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే బౌలర్స్ అంత మంచిగా బ్యాటింగ్ చేశారంటే పిచ్లో ఖచ్చితంగా ఇంకా బ్యాటింగ్ కలిపి ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 3వ సెషన్లో అయితే చాలా వరకు పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా మారింది. సో డెఫినెట్లీ పిచ్ మీద బాల్ అయితే టర్న్ అవుతుంది. బట్ స్టిల్ పిచ్ మరి అన్ప్లేయబుల్గా అయితే లేదు. బ్యాట్స్మెన్ కనుక సరైన అప్లికేషన్ యూజ్ చేసి ఆడితే ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు. మరి ముఖ్యంగా వెస్టిండీస్ 2 ఇన్నింగ్స్లో జాన్ క్యాంబుల్ మరియు షేవప్ ఇద్దరు కూడా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశారు. ఒకవైపు మన టీమిండియా స్పిన్నర్స్ని డిఫెన్స్ ఆడుతూనే మరోవైపు కౌంటర్ అటాక్ కూడా చేశారు. సో దీంతో స్టిల్ పిచ్లో ఇంకా బ్యాటింగ్ అడ్వాంటేజ్ ఉందేమో అనిపిస్తుంది. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మన టీమిండియా 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చి వెస్టిండీస్ టీంకి ఒక పెద్ద టార్గెట్ సెట్ చేస్తే బాగుండేది. అంటే మన వాళ్ళు ఫాలో అవ్వకుండా రెండోసారి బ్యాటింగ్ వచ్చి వెస్టిండీస్ టీంకు ఒక 550 టార్గెట్ సెట్ చేసి ఉంటే బాగుండేది. బట్ అయినా మన వాళ్ళైతే పిచ్ ఇంకా బౌలింగ్కి బెటర్ అవుద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు.
దీనివల్ల ఫాలో అని ఇచ్చారు. అండ్ ఆల్సో స్టార్టింగ్లో మనకి 2 వికెట్లు బాగానే వచ్చాయి. వెస్టిండీస్ ఓపెనర్ తగ్నేరన్ చంద్రపాల్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ వికెట్ విషయంలో శుభ్మన్ గిల్ డైవ్ చేస్తూ ఒంటి చేతి ఎక్సలెంట్ క్యాచ్ తీసుకోవడం చూసాం. అలాగే తర్వాత చూసుకుని ఎలిక్ కత్తిన సుందర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. దీంతో మన టీమిండియా ఫాలో అని ఆడించడం చాలా వరకు కరెక్ట్ అనే అనుకున్నాం. ఈవెన్ ఆ తర్వాత కూడా మన వాళ్ళకి కొన్ని ఛాన్సెస్ వచ్చాయి. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జాన్ క్యాంబెల్ ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయిపోయాడు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. బట్ రివ్యూ తీసుకుని అతను బతికిపోయాడు. అండ్ దెన్ అది ఓవర్లో చూసుకుంటే మళ్ళీ ఎల్బీడబ్ల్యూ కాల్. కానీ ఈసారి అంపైర్ అవుట్ అవ్వలేదు. కానీ రివ్యూలో అంపైర్స్ కాల్ అని వచ్చింది. ఈవెన్ ఆ తర్వాత కూడా సేమ్ మరి ఎల్బీడబ్ల్యూ కాల్ విషయంలో కూడా ఇదే చూసాం. మరోసారి ఇంపాక్ట్ అంపైర్స్ కాల్ వచ్చింది. సో విధంగా జాన్ క్యాంబెల్కి అయితే బాగా లక్ కలిసి వచ్చింది. దీనివల్ల అతను సర్వైవ్ అవ్వగలిగాడు. లేకపోతే మన టీమిండియా ఈజీగా మరో వికెట్ తీసుండేది. బట్ ఎనివే టూవర్స్ అండ్ చూసుకుంటే మాత్రం క్యాంబెల్ మరియు హోప్ పార్ట్నర్షిప్ని చాలా మెచ్చుకోవాలి. ఇద్దరు కూడా చాలా అంటే చాలా గట్సీ బ్యాటింగ్ చేశారు. ఒకవైపు డిఫెన్స్ ఆడుతూనే బాల్ దొరికినప్పుడు బౌండరీలు మరి సిక్స్లు కొట్టడం కూడా చూసాం. క్యాంబెల్ 2 సిక్స్లు కొడితే హోప్ 2 సిక్స్లు కొట్టాడు. సో విధంగా ఇద్దరు మంచి కాజన్ విత్ అగ్రెషన్తో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. దీనివల్ల మన టీమిండియా బౌలర్స్ వికెట్ తీయలేకపోయారు. మెయిన్లీ ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 138 రన్స్. క్యాంబెల్ 87 రన్స్ కొడితే షేహోప్ 66 రన్స్ కొట్టాడు. మెయిన్లీ జాన్ క్యాంబెల్కి ఇది టెస్ట్ ఫార్మేట్లో హైయెస్ట్ స్కోర్ అంట. అలాగే షేహోప్ చూసుకున్న టెస్ట్ ఫార్మేట్లో 31 ఇన్నింగ్స్ల తర్వాత హాఫ్ సెంచరీ కొట్టాడంట. సో విధంగా ఇద్దరు బ్యాట్స్మెన్ అయితే ప్రజెంట్ వెస్టిండీస్ టీంకి కాస్త హోప్స్ ఇస్తున్నారు. అంటే ఈ మ్యాచ్లో మేము టీమిండియాకు పోటీ ఇవ్వగలుగుతున్నాం, మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పి డేంజర్ బెల్స్ పంపుతున్నారు. బట్ ఇంకా వెస్టిండీస్ టీం కొంతవరకు దూరంలోనే ఉంది. ఇంకా వాళ్ళు మన టీమిండియా కొట్టిన దానికంటే 97 పరుగులు వెనకబడి ఉన్నారు. దీంతో వాళ్ళు డే 4లో ముందు 97 పరుగుల డెఫిషియట్ని తగ్గించాలి. అండ్ దెన్ మన టీమిండియాకు ఒక మంచి టార్గెట్ సెట్ చేయాలి. అరౌండ్ 200 నుంచి 250 మధ్యలో ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఖచ్చితంగా డే 4లో మన వాళ్ళు వెస్టిండీస్ టీంకు మరీ అంత ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండదు అనుకుంటున్నా. అంటే మన వాళ్ళు కంబ్యాక్ చేయడానికి చూస్తారు. పర్టికులర్గా మార్నింగ్ సెషన్లో పిచ్ నుంచి బౌలర్స్కి మంచి హెల్ప్ వస్తుంది. దీంతో మన టీమిండియా బౌలర్స్ రేపు మొదటి సెషన్లో ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయగలిగితే ఆ తర్వాత వెస్టిండీస్ టీం కొలాప్స్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ టెస్ట్ మ్యాచ్లో ఇంకా మన టీమిండియాని విన్నింగ్ పొజిషన్లో ఉన్నారు. బట్ స్టిల్ నిన్నటితో పోల్చుకుంటే మన వాళ్ళు పర్సెంటేజ్ తగ్గింది. అంటే నేను చూసుకుంటే ఒక 90-10 ఉంటే ఈరోజు అది 70-30గా మారింది. చూడాలి మరి డే 4లో మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చి ఈ మ్యాచ్ను ఫినిష్ చేస్తారా లేదనేది.